నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, బ్రిటన్ వెళ్ళాను. ఉమ్, అక్కడ నన్ను ఆహ్వానించారు. బ్రిటన్ పార్లమెంట్ నాకు సత్కరించి ఉమ్, అవార్డు ప్రదానం చేసింది. బ్రిటన్ పార్లమెంట్ ఇండియా నుంచి ఒక స్టార్ని తీసుకువెళ్ళి ఆ అవార్డు ఇచ్చే రేంజ్లో ఇంతకు ముందు ఏమైనా జరిగాయా? ఇది చిరంజీవి గారి గురించి వస్తున్న వార్త. బ్రిటన్ పార్లమెంట్ తనకు అవార్డు ఇచ్చింది అని చెప్పి. అసలు ఏం జరిగింది సార్? నిజంగా ఇలా పార్లమెంట్లు పిలిచి ఒక స్టార్కి అవార్డులు ఇచ్చే దాఖలాలు ఉన్నాయంటారా? నేను ఒక విషయం చెప్తా. నాకు నిన్న మా ఫ్రెండ్ వాడు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారంటే తాజ్మహల్ దగ్గర ఉన్నాను అన్నాడు. ఉమ్, అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ తాజ్మహల్ హోటల్ దగ్గర నేను ఉన్నాను అన్నట్టు. అలా బ్రిటన్ పార్లమెంట్లు లీజ్కి ఇస్తారు. లీజ్కి ఇస్తారా? ఓకే. ఏమైనా అవార్డు ఫంక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ, లీజ్కి ఇస్తారు. ఓకే. సాధారణంగా మనం మన టెరిటరీలో ఉమ్, అక్కడ నియరెస్ట్ ఎంపీనో లేకపోతే కౌన్సిలర్ మెంబర్నో ఎవరినో వాళ్ళని గెస్ట్ల కింద వాళ్ళు పిలిచారు అనుకో, ఉమ్, అక్కడ అవార్డు వచ్చింది కాబట్టి అది బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చింది అనడం ఎంతవరకు? ప్రధానికి సుబ్బిరామ్ రెడ్డి ఎవరెవరికి ఏవో బిరుదులు ఎత్తు ఉంటారు. ఉమ్, ఉమ్. దానికి ఏమైనా అథారిటీ ఉందా? లేదు. అంటే ఆ Authentication. బిరుదు ఒక సంస్థ పరంగా అతనికి ఇచ్చిన బిరుదు, ఉమ్, కానీ అది భారత ప్రభుత్వం ఇచ్చింది. రవీంద్ర భారత్లో ప్రోగ్రామ్ ఏంటంటే, రవీంద్ర భారత్ నాకు తెలిసి అది గవర్నమెంట్ హాలే. అది ఆ హాల్ ఇచ్చారు కాబట్టి అది ప్రభుత్వ అవార్డు. అంటే దానికి చీఫ్ గెస్ట్ కింద రేవంత్ రెడ్డి గారిని పిలిచారు. ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ప్రభుత్వ అవార్డు వచ్చిందని చెప్తే ఎంతవరకు సమంజసం? సుబ్రహ్మణ్య రెడ్డి గారు కూడా కాంగ్రెస్, తెలంగాణలో ముఖ్యమంత్రి. రవీంద్ర భారత్ బుక్ చేశారు, చిరంజీవి గారికి అవార్డు ఇచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉమ్, సుబ్రహ్మణ్య రెడ్డి గారి కళ అదేదో ఉంది, కళా భారత ఏదో ఉంది అయింది, ఆయన ఒక అవార్డు ఇచ్చాడు అనుకోండి చిరంజీవి గారికి. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఉమ్, అది రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సుబ్రహ్మణ్య రెడ్డి గారి ట్రస్ట్ ఇచ్చింది, అది దాని అర్థం. ఉమ్. అంతేగాని బ్రిటన్ ప్రభుత్వం అన్నది ఎంతవరకు అన్నది ఆలోచించాలి మనం. ఓకే. ఒకవేళ ఇస్తే ఎలాంటి అంటే ఒక దేశ ప్రభుత్వం ఇంకో దేశ పౌరుడికి ఇవ్వాలి అవార్డు అంటే ఎలాంటి క్రైటీరియాస్ ఉంటాయి? ఫస్ట్ క్రైటీరియాలు ఏదైనా ఉండొచ్చమ్మా. ఆయన కళారంగంలో ఉంటుందా? అలా ఇస్తారా? అది గవర్నమెంట్స్ ఇస్తాయా? ఇప్పుడు నాకు తెలిసి ఎప్పుడు నాకు ఒకసారి టాటా గారికి బ్రిటన్ రాణి గారు, బ్రిటన్ రాజు గారు పిలిచి ఆయనకి అవార్డు ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయన పెట్ డాగ్కి బాగోలేదని చెప్పి వెళ్ళకపోవడం నాకు తెలుసు. ఉమ్, అలాగే సర్ వివియన్ రిచర్డ్స్ గారికి బ్రిటన్ సర్ అన్న అవార్డు ప్రదానం చేయడం, ఇవన్నీ నాకు తెలిసింది. ఉమ్, ఉమ్, అక్కడ ఆ హుందాతనం, ఆ స్టేచర్ అది ఉంటుంది. ఉమ్, సర్ గ్యారీ సోబర్స్ వాళ్ళ దేశంలో అత్యున్నత పురస్కారం మనకు భారతరత్న లాగా సర్ అని ఇస్తారు ఉమ్, అనుకుంటున్నారు. అట్లాంటివి ఈయనకి ప్రభుత్వ పరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్ విల్ బి అడ్రస్ టు ద రెస్పెక్టివ్ గవర్నమెంట్స్. ఓకే. సో దాన్ని బట్టి మనం మాట్లాడాలి. అంతేకాని ఇది ఒక ప్రైవేట్ ఒక ఏం జరిగింది అసలు సినారియో? ఇందులో జరగడానికి ఏం లేదు. ఒక సంస్థ ఆయనకి బిరుదు ప్రదానం చేసింది, అవార్డు ఇచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తాను, పార్లమెంట్ హౌస్ని లీజ్కి తీసుకుని ఇచ్చారు, వాళ్ళకి ఇస్తారు అక్కడ సెషన్స్ లేనప్పుడు. దర్ విల్ బి లాట్ ఆఫ్ కమ్యూనిటీ హాల్స్ అక్కడ బ్రిటన్ పార్లమెంట్ దీంట్లో. వాళ్ళు ఎప్పుడు మనకు కూడా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్లు అన్ని ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు. అవును. అలాంటిగా ఒక కమ్యూనిటీ హాల్లో ఆయనకి పార్లమెంట్ హాల్ అంటారు దాన్ని, అలా అంటారు అనుకుంటా. అక్కడ దాని పేరు ఏదో ఉంది. ఓవరాల్గా అయితే మాత్రం ఆయనకి అక్కడ ప్రభుత్వ పరంగా, బ్రిటన్ ప్రభుత్వ పరంగా కాదు, ఒక సంస్థ పరంగా ఆయనకు వచ్చిన అవార్డు. అవార్డు రావటం ఇదే, కానీ గవర్నమెంట్ పరంగా రాలేదు. అది గవర్నమెంట్, బ్రిటన్ ప్రభుత్వం అనౌన్స్ చేసిన అవార్డు అయితే కాదు. బ్రిటన్ ప్రభుత్వం అవార్డు చేస్తే ఇట్ విల్ బి ఎ బిగ్గెస్ట్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. ఓకే. అయితే దీని గురించి ఇంతవరకు సోషల్ మీడియాలో బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చింది అన్న దానికి ఎవరు స్పందించలేదు. ఇటు పవన్ కళ్యాణ్, కొనిదెల నాగబాబు, కొనిదెల సత్యనారాయణ ప్రసాద్ గారు కానీ ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు ఇంతవరకు. దీన్ని ఎలా చూడాలంటారు? మనకి తెలియకపోవచ్చమ్మా, వాళ్ళకి తెలుసు కదా. కాకపోతే ఇలా అనుకుంటున్నారు ప్రజల్లారా, ఇలా అనుకుంటున్నారు, తప్పుదోవ పట్టకండి అని చెప్పి ఒక మాట మాట్లాడాలి కదా. ప్రజల అభిమాని కదా. ఈ తూతూ ఇలా కాదు అంటే ఆ ప్రజల్లో ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అబ్బా వీళ్ళు ఏంట్రా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఎందుకు వస్తుందమ్మా? దేనికోసం? ఇప్పుడు వాళ్ళకి ఏదో ఎవరో పిలిచిస్తారు, అర్థం ప్రతి ఒడికి చెవిలో గులువు తీసి చెప్పాలని రూల్ లేదు కదా. వాస్తవంగా ఆయనకు వచ్చింది అవార్డు ఒక ట్రస్ట్ లేకపోతే ఒక సంస్థ ఇచ్చారు, అది ఆయనకు వచ్చి ఇదే కదా. ఇప్పుడు డీలిట్ కళాప్రపూర్ణ కొన్ని యూనివర్సిటీలు కొంతమందికి ఇస్తారు, అలాగే డాక్టరేట్ డిగ్రీ వాళ్ళు పిహెచ్డీ తీసి సబ్మిట్ చేసి ఇచ్చారా? అదొక గౌరవప్రదమైన అవార్డులు వాళ్ళు కొన్ని సంస్థలు ఇస్తూ ఉంటాయి. ఓకే.
దాన్ని వాళ్ళు చూస్ చేసుకుంది పార్లమెంట్ హౌస్లో ఒక హాల్ని, బ్రిటన్ పార్లమెంట్ హౌస్లో. సో దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అంతే. అంతకంటే దానికి పెద్ద విపరీత అర్థాలు మనం తీసుకుంటే మన దగ్గర వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారని కూడా తప్పదు, అవసరం లేదు నాకు తెలిసినంతవరకు. ఓకే, ఆయనకు ఒక అవార్డు వచ్చింది, నాకు వీళ్ళు పలానా డాక్టరేట్ ఇచ్చారో లేకపోతే సో అండ్ సో వాళ్ళ దీని ప్రకారం. ఇప్పుడు లియో క్లబ్లు, లయన్స్ క్లబ్లు, రోటరీ క్లబ్లు ఉంటాయి, వాళ్ళ ప్రెసిడెంట్లు ఏవో పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి వాళ్ళకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.